మావయ్య వచ్చారేమో చూడు. అమ్మగారు అలాగేనండి. శ్రీదేవి, శ్రీదేవి, ఇంతకీ కోళ్ళ పిల్ల ఎంత పిలిచినా పలకదేంటి? ఓహో, బహుశా ఫంక్షన్కి వెళ్తున్నాం కదా, దానికి రెడీ అవుతోందేమో. సత్యవతి, సత్యవతి, ఈ పని మనిషి కూడా పలకడం మానేసిందేంటి? సత్యవతి, సత్యవతి. అయ్యగారు వచ్చారా? అమ్మగారు మీకోసమే ఎదురు చూస్తున్నారు ఫంక్షన్కి వెళ్ళడానికి. మీరు హాల్లో కూర్చోండి, నేను కూల్ డ్రింక్ తీసుకొస్తాను. డ్రింక్ తీసుకోండి. ఓ సత్యవతి, నేను ఎన్నిసార్లు చూసినా నాకు తనివి తీరదేటే. చింత చచ్చినా పులుపు సావలేదని మీకు 70 వచ్చినా ఇంకా కోరికలు గుర్రాల్లా పరిగెడుతున్నాయి. ఓ చూస్తాను కదా. హలో, ఏమండి? మీ నాన్నగారి కోసమే చూస్తున్నానండి. ఆయన వస్తే ఫంక్షన్ బయలుదేరుతాం. సరేనండి. అమ్మగారు, మామయ్య గారు వచ్చారండి. వస్తున్నానే. మామయ్య గారు వచ్చేసారా? ఏంటి ఈ క్యాబోడు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడు? వాళ్ళు మన దూర బంధువులు అయినా మనల్ని గుర్తుంచుకొని వాళ్ళు మరీ మనల్ని పిలిచారు. వెళ్ళక తప్పదు. మరి ఇక మనం బయలుదేరదామమ్మా కోళ్ళ పిల్ల. అలాగే మామయ్య, క్యాబ్ బుక్ చేస్తున్నాను, కొంచెం ఆలస్యం అవుతుంది. అదేవిడు కోళ్ళ పిల్ల, మన కారుకి డ్రైవర్ ఉండాలి కదా, ఏమయ్యాడు వాడు? మరి నువ్వు క్యాబ్ బుక్ చేస్తానంటావేంటి? ఎంతమంది డ్రైవర్లు వచ్చినా నిగరంగా చేయట్లేదు, వీడు కూడా మానేశాడు మామయ్య. హలో, ఏమండి? క్యాబ్ వచ్చిందండి. మీ నాన్నగారు నేను ఫంక్షన్కి బయలుదేరుతున్నాం. ఏమండి, ఇకనైనా 24 అవర్స్ మన ఇంట్లో ఉండే డ్రైవర్నే పెట్టండి. అదే పని మీద ఉన్నా ఆన్లైన్లో మంచి రేటింగ్ ఉన్న డ్రైవర్ దొరికాడు, 2 రోజులు పంపిస్తా. అలాగే అండి. ఏదమ్మా, ఒకసారి ఫోన్ నాకు వాటితోనే మాట్లాడతాను. మీ నాన్నగారు మాట్లాడతారట, ఒకసారి మాట్లాడండి. అరే రవి, ఆ పక్క రాష్ట్రంలో ఏంట్రా నీకు ఆ ఉద్యోగం? ఇక్కడ కోళ్ళ పిల్లలు ఒంటరిగా వదిలేసావు నువ్వు. పిల్లలేమో హాస్టల్లో చదువుకుంటున్నారు, నన్నేమో ఇంటికి దూరంగా పెట్టావు నువ్వు. ఒక్కతే ఎలా ఉంటుందా ఇక్కడ? ఎన్నాళ్ళకి వస్తావురా నువ్వు? తొందరగా రా. ఇంకా అగ్రిమెంట్ అవ్వలేదు నాన్న. సరే, మేము వెళ్తున్నాం. సరే, జాగ్రత్త. ఇదిగోనమ్మా ఫోను. సరేనండి, ఉంటా, ఇక బయలుదేరుతున్నాం. సత్యవతి, అమ్మగారు. మేము ఫంక్షన్కి వెళ్తున్నాం, ఇల్లు జాగ్రత్త. సరే అండి. వాటర్ తీసుకురా. తెస్తున్నానండి. కాలింగ్ బెల్ ఎక్కడ ఉంది కనిపిస్తుంది ఏంటి? ఓహో ఇక్కడ ఉందా?
ఇప్పుడెవరు? సరేనండి. వీడు ఇంత అందంగా ఉన్నాడు. ఎవరండి మీరు? నా పేరు కృష్ణ అండి. నేను కొత్తగా వచ్చిన డ్రైవర్ని. మీరు ఇంటి ఓనర్ అండి? అయ్య బాబోయ్, అంత అందంగా ఉన్నానా? ఇప్పటి వరకు నాకు ఎవరు చెప్పలేదే. అయ్యో, నేను ఇంటి పని మనిషినండి. అదేంటండి, మీరు చాలా అందంగా ఉన్నారు. మీరు ఇంటి పని మనిషా? నేను నమ్మలేకపోతున్నానండి. మిమ్మల్ని చూస్తే జాబ్ చేసేలాగా ఉన్నారు, డ్రైవర్ అంటున్నారైతే. ఏమే సత్య, ఏంటో కబుర్లు? ఎవరు బయట? కొత్తగా వచ్చిన డ్రైవర్ అంటండి. ఎవరు డ్రైవరా? సర్లే లోపలికి రమ్మని. రండి లోపలికి. మేడం నమస్తే. మీ పేరు? నా పేరు కృష్ణ అండి. నేను చూస్తే డ్రైవర్లా లేవు, జాబ్ చేసే వాళ్ళ ఉన్నావు. అమ్మగారు, ఆయన చూస్తే నాకు అలా అనిపించింది, మీకు అలా అనిపించిందా? ఏంటి వీడి చాలా స్పీడ్గా ఉంది. ఏంటే నీకు కనిపించడం ముందు నువ్వు నోరు పోయి. కొత్తగా డ్రైవర్ ఇంటికి వస్తే చాలు ఓ మెదిలిపోతావు. మేడం, నేను అందరి డ్రైవర్లాగా తాగుబోతుని, స్మోకర్ని కాదండి. ఏ బండి అయినా స్మూత్గా డ్రైవ్ చేస్తా. అందుకే మీ వారు నన్ను ఆన్లైన్లో చూసి బుక్ చేశారు. నా రేటింగ్ 5 స్టార్. 5 స్టారే? మా వారు నేను సెలెక్ట్ చేశారంటే నువ్వు వెరీ టాలెంటెడ్ అయి ఉంటావు. మా రూల్స్ నీకు తెలుసు కదా. నాకు డ్రైవింగ్లో 8 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది మేడం. ఎలాంటి వెహికల్ అయినా తోలుతా. సార్ చెప్పారు 24 అవర్స్ మీ ఇంట్లో ఉంటూ డ్రైవింగ్తో పాటు ఇంటి పనులన్నీ చూసుకోమన్నారు. ఐ ఆమ్ సింగిల్, నాకెవరు లేరు, ఎలాంటి పనైనా చేస్తా మేడం. ఏంటి, ఏ పనైనా చేస్తారా? మనకి చాలా మంచి డ్రైవర్ దొరికాడు మేడం. అన్ని పనులు చేస్తాడంట, మనతోనే ఉంటాడంట. మూసుకో. అయితే నువ్వు సింగిలే కదా? ఆల్ ఈజ్ వెల్కమ్ మేడం. ఐ ఆమ్ సింగిల్. మీరు ఎలాగైనా వాడుకోవచ్చు. 24 అవర్స్ అయినా పర్లేదు. సత్య, అతనికి రూమ్ చూపించు. సరే మేడం, మీరు నాతో రండి, వెనకాలే ఉంది రూమ్. డ్రైవర్ సాఫ్ట్గానే కనిపిస్తుంది. ఏంటి కృష్ణ, ఇంత లేట్గా వచ్చావు? సరేరా లోపలికి. మేడం చెప్పిన వెరైటీ కూరగాయలు దొరకడానికి టైం పట్టింది. ఏంటి, మార్కెట్ చాలా బిజీగా ఉన్నట్టుంది. ఉదయమే కదా, జనాలు ఎక్కువ మంది వస్తారు. చాలా రద్దీగా ఉంది. నడిచి అలసిపోయినట్టున్నావేంటి? నేను బాగానే ఉన్నా. సరే అలా కూర్చో, నీకు చల్లగా కూల్ డ్రింక్ తీసుకొస్తా. ఏంటి సత్య, డ్రైవర్ని చాలా బాగా చూసుకుంటున్నట్టున్నావేంటి? నీరసంగా ఉందన్నాడని కూల్ డ్రింక్ ఇచ్చాను. ముందెళ్ళి వంట పని చూడు. ఏంటి ఇలా చూస్తున్నా? కృష్ణ, సీలింగ్ అది బూజులు పట్టినట్టున్నాయి, దులుపు. సరే మేడం. ఆగాగు, ఆ డ్రింక్ తాగేసి చెయ్యి పని. సరే మేడం. ఏమయ్యా, కొత్తగా వచ్చిన డ్రైవర్ నువ్వేనా? అవునండి, అతనే. ఏంటి సమాధానం అతను అడుగుతుంటే నీ దగ్గర నుంచి వస్తుందేంటి? ఇంతలోనే అంత దగ్గర అయిపోయావా నువ్వు డ్రైవర్కి? ఏంటి సార్ అంతలా మాట్లాడుతున్నారు?
ఉన్నదే అంటున్నాను. నీలా డ్రైవర్కి ఇంటి పుట్టి చెప్పేదంతా కూడా 10 మనుషులే కదయ్యా. మీ కొన్ని ఎప్పుడు నా మీదే. అవునే, నువ్వు రాధవి, నేను చిరంజీవిని, అందుకే నాకు అన్నెప్పుడు నీ మీదే ఉంటుంది. సరే, అమ్మగారు ఎక్కడున్నారు? అమ్మగారు లోపల ఉన్నారండి. సార్ కేకేస్తాను నమస్తే. ఉండండి. ఆ, ఆ. అమ్మగారు అమ్మగారు ఆ, ఆ, మీ మామయ్య గారు వచ్చారు. సరే వస్తున్నా. వీడు ఏదో తేడాగా ఉన్నాడే. మామయ్య వచ్చారా? సత్యా, వెళ్ళి వంట పని చూడు. కృష్ణ, నువ్వు ఆ పక్క దులుపు. అలాగే మేడం. ఏంటి మామయ్య గారు ఇలా సడన్ గా వచ్చారు? ఏం లేదమ్మా, నేను బయట ఉన్న ఇంటి బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత నాకు ఉంది కదమ్మా. మనకున్న 10 ఎకరాల చేను పక్కన 1 ఎకరం చేను అమ్మకానికి వచ్చిందమ్మా. అది ₹1,00,00,000 విలువ చేస్తుంది, కానీ 70 లక్షలకే మనకి ఇస్తానంటున్నాడు. ఆ విషయం చెప్దామని వచ్చానమ్మా నేను. మామయ్య గారు, ఇప్పట్లో అయితే అలాంటి ప్రసక్తే లేదు. ఎందుకంటే నా కూతురు MBBS చదువుతుంది కదా, డబ్బు అంతా చదువుకే ఖర్చు అయిపోతుంది. నా మనవరాలు MBBS చదువుతోంది కదా, తను డాక్టర్ అవుతే నాకు అదే చాలు. భూమి ఇవాళ కప్పితే రేపైనా కొనుక్కోవచ్చు. సత్య, తాగడానికి కొంచెం వాటర్ ఇవ్వా? పని చేసి చేసి అలసిపోయినట్టున్నావు. ఆ ముసలోడేంటి మంచి రసగుల్లా ఉన్నాడు? ఆడు ముసలాడేంటి 2-3 మెయింటెనెన్స్ చేసే స్టామినా. అబ్బో, కళాకారుడే. అందుకే ఇక్కడ ఉంచకుండా ఆయన్ని వేరే ఇంటి దగ్గర పెట్టాడు. ఓహో, సరే బయట ఉంటాను. ఇంకేంటి మామయ్య ఆలోచిస్తున్నారు? భోంచేసి వెళ్దురులే. అది కాదమ్మా, ఆ డ్రైవర్ని చూస్తుంటే నాకు ఏదో అనుమానంగా ఉందమ్మా. ఓహో, అదా మామయ్య మీ డౌట్? అవునమ్మా. అతన్ని చూస్తే మీకు అలా అనిపించిందా? ఆ సంగతి ఏంటో ఇప్పుడే తేల్చేస్తాను. కృష్ణ, కృష్ణ, ఒకసారి ఇలారా. పిలిచారా మేడం? ఒకసారి నా బెడ్రూమ్లోకి వెళ్ళి వుడ్ డోర్ ఏదో సౌండ్స్ వస్తున్నాయి, అదేంటో చూడు. అలాగే మేడం, తప్పకుండా చూస్తాను. అమ్మగారు వంట రెడీ అండి. సరే 10 నిమిషాలు ఆగు, వస్తున్నా. మేడం గారు, ఏంటి కృష్ణ? మీ రూమ్లో ఇవి దొరికినాయండి. నిజమేనా? ఆ డోర్స్ రిపేర్ చేస్తుంటే ఈ డబ్బులు కింద పడి ఉన్నాయి, అందుకే తీసుకొచ్చా మేడం. కరెక్ట్గా ఉన్నాయో లేవో చూసుకోండి మేడం ఒకసారి. వెళ్ళి నువ్వు పని చేసుకో. అలాగండి. ఏంటమ్మా, ఇంత కరెక్ట్గా డబ్బు బంగారం తెచ్చి ఇచ్చేసాడు ఆ డ్రైవరు? అది నేనేసిన ప్లానే మామయ్యారు. డబ్బు బంగారం అతనికి దొరికినా వెనక నుంచి పట్టుకుపోకుండా నాకు కరెక్ట్గా తెచ్చి ఇచ్చాడు. ఇప్పుడు చెప్పండి, అతను ఎటువంటి వాడో? డ్రైవరు మంచివాళ్ళగా ఉన్నాడు, కానీ ఎందుకో నా 6th సెన్స్ ఒప్పుకోవట్లేదమ్మా. సరే, ఇదంతా నాకెందుకు కానీ నేను భోజనం చేసి వెళ్తానమ్మా. అబ్బా ఏమున్నాడే. ఏవండి వస్తారా? ఎక్కడికండి? మీరు అనుకున్న చోటకి కాదు, అమ్మగారు భోజనానికి రమ్మని. ఓహో అదా, నేను ఏదో అనుకున్నానే. ఇంతకీ ఏం కూర? ములక్కాడ పులుసు. ములక్కాడ పులుసు. వామ్మో, ములక్కాడ పులుసు అయితే తినాల్సిందే. ఒక్క నిమిషం. సరే పదండి, కుమ్మేద్దాం. సత్య గారు, సత్య గారు, ఏమన్నా మిమ్మల్ని చెప్పండి. ఏంటి అలా బిగిసిపోయారు? ఏమీ లేదు, మీరు తినండి. మీరు చేశారా? మేడం గారు నేను చేసేసాను. ఇంతకీ మీ వారు ఏం చేస్తారు చెప్పలేదు?
ఏమైందండి? మా అమ్మ వాళ్ళు మా మేనమామకి ఇచ్చి చేశారండి. పెళ్ళైన సంవత్సరానికే దేనో తీసుకుని వెళ్ళిపోయాడు. అరే, ఇంత అందాన్ని వదిలేసా? అతను అదృష్టవంతుడు కాదులేండి, ఏం చేస్తాం. ఇతని కల్లోకి వస్తున్నాడేంటి? ఏంటి నన్ను డిస్టర్బ్ చేస్తున్నాడు? పదే పదే నన్ను డిస్టర్బ్ చేస్తున్నాడు. ఇంటికి మేడం ఏం చెప్తుంది? అమ్మగారు, వాటర్ తీసుకోండి. ఏంటే, నీకు కూడా నిద్ర పట్టట్లేదా? ఏం చేస్తాను మేడం, నేను వయసులో ఉన్నాను కదా, అందుకే నిద్ర పడతలేదు. ఏం చేస్తామే, మగతోడు లేకుండా బ్రతుకుతున్నాం, నిద్ర ఎలా పడుతుంది? సరే, ఇంతకీ ఎవరి కోసం ఆలోచిస్తున్నావు? మీరు అనుకున్న ఆలోచన ఏం కాదు మేడం. సరే, వెళ్ళి పడుకో, పొద్దున్నే లేచి పనులు మొదలు పెట్టాలి. సరే. ఆగాగు, కృష్ణ ఎక్కడున్నాడు? వెనక అతని రూమ్లో పడుకున్నాడు మేడం. అవునా, సరే నువ్వు వెళ్ళు. ఏం చేస్తున్నాడు వీడు? శ్రీకృష్ణుడిలాగా నా కల్లోకి వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తున్నాడు ఏంటి వీడు? హే కృష్ణ, అక్కడ పడుకున్నావు ఏంట్రా? రా, నా రూమ్కి రా. వీడిని చూసిన కానించి నన్ను నేను అదుపు చెప్తున్నాను ఏంటో. అమ్మో, లేస్తున్నాడు, చూస్తే బాగుంది. మేడం ఎలా ఉందండి? నన్ను పని కట్టుకుని చూస్తుందండి. చూద్దాం ఏం చేస్తుందా. సత్య, 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 సత్య. అమ్మగారు చెప్పండి. కృష్ణ ఎక్కడున్నాడో పిలుచుకురా. అలాగే అమ్మగారు, పిలుస్తా. కృష్ణ, నిన్ను అమ్మగారు పిలుస్తున్నారు. పిలుస్తున్నారా? సరే, వస్తా. మేడం పిలిచారంట. సత్య, ఎప్పటి నుంచో సినిమా చూడాలంటున్నావు కదా, సిరింజి సినిమా వచ్చింది, చాలా బాగుంది. వెళ్ళి ఫస్ట్ షో సెకండ్ షో చూసి అప్పుడు ఇంటికి రా. మేడం, నేను ఒక్కదానేనా? కృష్ణని కూడా తోడు తీసుకెళ్ళమంటారా? నేనా? కృష్ణ ఎందుకే? కృష్ణ, నువ్వు ఒక్కదానివే వెళ్ళు. ఇవిగో డబ్బులు. పాప ఏదో ఊహించుకుంది, అలాగే ఏదో జరిగింది, ఏం చేద్దాం. మేడం, నన్ను ఏం చేయమంటారు? కృష్ణ, నువ్వు వెళ్ళి వెనక గదిలో మందు బాటిల్ ఉంటుంది, పట్టరా. మందా? ఇదేంటి మేడం మందు అంటుంది?
అలా చూస్తున్నావేంటి? అది నీకే, రా. మేడం నాకు అలవాటు లేదండి. ప్రతి మగాడికి చెప్పేది అదే. ఇప్పుడు నువ్వు డ్రైవరు కాదు, నా బాయ్ ఫ్రెండ్వి. రా, వచ్చి కూర్చో. అలవాటు లేదన్నాను కానీ అప్పుడప్పుడు తాగుతాను మేడం. చాలా హార్డ్గా ఉందండి. గట్టికుడివే, నెమ్మదస్తుల్లా కనిపిస్తావు కానీ ఏం చేస్తాం మేడం, మీలాంటి డబ్బున్న వాళ్ళ దగ్గర మాలాంటి డ్రైవర్లు బతకాలంటే నమ్మకంగా నెమ్మదిగా లేకపోతే బ్రతకలేం కదండి. సిగరెట్ అలవాటు ఉందా? కాలుస్తా మేడం. ఏం లేదు కృష్ణ, నీకంతా చెప్తాను. నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఏమిటి మేడం, కొంప తీసేది నా మీద పరీక్ష కాదు కదా? చూడు, మా ఆయనేమో ఇతర రాష్ట్రాల్లో ఉంటాడు, నేను వయసులో ఉన్నాను కదా, మాకు కోరికలు ఉంటాయి కదా. అబ్బో, వావ్, నిజమే మేడం. వచ్చిన కానిసి మిమ్మల్ని చూస్తుంటే నా గుండెల్లో ఏదో అలజడి. ఏం చేస్తాం, మేము డ్రైవర్లం కదా, మీలాంటి వారితో స్నేహం చేయాలంటే భయం కదా. మేడం, నేను వెలిగిస్తా, ఆగండి. మేడం కాదు, శ్రీదేవి. శ్రీదేవి అని పిలవాలి. నిజమా మేడం? తలపేసేయమంటారా? చాలా ఫాస్ట్గా ఉన్నావు. ఏం చేస్తాం మేడం, మీలాంటి దేవత అవకాశం ఇచ్చిన తర్వాత కాదంటదే హృదయం. థ్యాంక్ యూ క్రిస్. ఏంటమ్మా, 2 గ్లాసులకి అవుటా? ఏంటో, ఇక నా పని తలుపేయడమేనేమో. కృష్ణ, రారా, నా ఆవేశం తగ్గించరా. వస్తున్నా కదా, ఇంకెందుకు లేటు, పద మొదలెడదాం. రారా.
కొంపదీసి ఇదంతా మొన్నలాగా ట్రాప్ కాదు కదా? చూద్దాం, ఇంకొకసారి చూద్దాం. ప్రస్తుతానికి ఇవాళకి ఇటువంటి తప్పుడు పని వద్దు. సరే, నెక్స్ట్ చూద్దాం. ఇదేంటి కృష్ణ తలుపులు తీసున్నాయి, చూద్దాం మాకు. కృష్ణ కృష్ణ కృష్ణ, వచ్చేవా? సినిమా అయిపోయిందా? ఏ మేడం ఏమైనా అన్నారా? అబ్బే, అలాంటిది ఏమీ లేదు. మందేశారా? ముందా మేడం తీసుకుంది. నాకేదో ఎకారంగా ఉంది. లోపల పాలు ఉన్నాయా? నాకు బాగా నిద్ర వస్తుంది కృష్ణ, నువ్వు వెళ్ళి తెచ్చుకో. నేనే వెళ్ళి పెట్టుకోవాలా? సరే. ఇవాళకి నీ దగ్గరే పడుకుంటా, మేడం ఎలా ముందేసి ఉన్నది కదా. ఓహో, అలాగా? సరే, పడుకో. నేను పాలు కలిపి తీసుకొస్తాను. పడుకోను. అబ్బా, ఇన్ని రోజులకు నా సమయం వచ్చిందిరా. ఇప్పుడు చెప్తా. ఈ మొత్తం ముందు కలిపి పాలు ఇచ్చేస్తే ఇద్దరు గుర్ర పెట్టి పడుకుంటారు. తెల్లారి లోపున పనంతా చూసుకుని నేను వెళ్ళిపోవచ్చు. సత్య, సత్య, పాలు తీసుకో. ఏ నువ్వు తాగవా? నేను లోపల కలిపేటప్పుడు తాగేసా. ఇవి మేడంకి ఇద్దామని. ఎందుకంటే ఆవిడ కూడా బాగా టైడ్ అయింది కదా. సరే, నువ్వు తాగు ముందు. ఇంతకీ ఈ ఇంట్లో డబ్బు బంగారం ఎక్కడ దాస్తారు మేడం? ఏ ఊరికే అడిగాను, నీకు తెలుస్తుంది కదని. అదే మొన్న కబోర్డ్లు అయ్యి రిపేర్ చేసావు కదా, అక్కడ పొరుపు కింద ఇల్లంతా డబ్బే, లేదని చెప్తారంతే. అలాగా? సరే, నువ్వు తాగు. నన్ను ఈ పాలు మేడంకి ఇచ్చొస్తానే. వెళ్ళు. ఇదేంటి ఇంత మస్తుగా ఉంది, కళ్ళు తిరిగేస్తాను. మేడం, మేడం. ఏంటి కృష్ణ? కాస్త లేసి ఈ పాలు తాగండి. బాగా టైర్డ్ అయిపోయారు కదా, నీరసం తగ్గుతుంది. కృష్ణ, ఇంకా మేడం ఏంటి? కాల్ మీ శ్రీదేవి. శ్రీదేవి, ఈ పాలు తాగు, నీరసం తగ్గుద్ది. మరి నువ్వు తాగావా? ఇంత అందం చూసిన తర్వాత ఆకలి చచ్చిపోయింది నాకు. అబ్బా, అమ్మా, ఏంటి కృష్ణ, తల తిరుగుతున్నట్టుగా ఉంది. రాత్రి అంతా మొంత తాగితే తల తిరక్క భూమి తిరుగుద్దా ఏంటి? తాగండి, మత్తు వదులుతుంది. మొత్తం తాగేయాలి. సరే, పడుకో శ్రీదేవి. నేను వచ్చిన పని కానిచ్చి వెళ్తా.
అన్న రాత్రి నుంచి మా ఆవిడకి ఫోన్ చేస్తున్నా ఫోన్ ఎత్తలేదు. ఎందుకు నువ్వు ఒకసారి ఇంటికి వెళ్ళి చూడు. రా వెళ్తాను రా ఇప్పుడే. అసలు ఏమైందో నీకు చూసి ఫోన్ చెప్తాను రా. ఇంటి ముందు నుంచి ఎంత కాలం బెలగొట్టినా తలుపులు తీయట్లేదు. ఇంటి వెనకాల అన్ని తలుపులు ఓపెన్ చేసి ఉన్నాయి. అర్ధరాత్రి వేళ అసలు ఏం జరిగింది ఇక్కడ? ఇక్కడ ఏదో జరిగింది. అసలు ఏమైంది ఇక్కడ? ఈ డ్రైవర్ రూమ్ కూడా తలుపులు తీసుకున్నాయి ఏంటి? రూమ్లో డ్రైవర్ లేడు. సత్య ఉందేంటి ఇక్కడ? సత్య ఏంటా కాదు నిద్ర? అయ్యగారు ఈ టైంలో వచ్చారేటండి? తలుపులన్నీ తీసుకున్నాయి. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? తలుపులన్నీ తీసేస్తున్నాయా? పదండి చూద్దాం. అమ్మగారు 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 అదేంటి ఈ బీరువా తలుపులు తీసుకున్నాయి? అన్ని చాలా చెదరుగా ఉన్నాయి. అమ్మగారు అమ్మగారు అసలు ఏమైందంటావు ఇక్కడ? అమ్మగారు అమ్మగారు శ్రీదేవి అమ్మా శ్రీదేవి. అమ్మగారు అబ్బబ్బా, ఏంటి మామయ్య ఈ టైంలో మీరు ఇక్కడ? మీ ఆయన నీకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తట్లేదంట. అందుకే నేను వచ్చాను ఇక్కడికి. నాకు చాలా మొదటగా ఉంది మామయ్య, అందుకే ఫోన్ తీయలా. ఏంటి ఈ తలుపులు కూడా తీసుకున్నాయి? ఇందులో కూడా ఏం జరిగింది? వీ తలుపులు కూడా తీసుకున్నాయి, బీరువా తలుపులు కూడా తీసుకున్నాయి. ఏంటి ఇందులో ఉండవలసిన డబ్బు బంగారం ఏమైంది? అంతా ఊడ్చుకుని పట్టుకుపోయాడు ఈ డ్రైవర్ గాడు. ఈ విషయం నా కొడుకు తెలిస్తే నా కోళ్ళ పిల్ల ఏం చేస్తాడు ఏంటో. తలుపులన్నీ తీసేస్తున్నాయండి. ఆ డ్రైవర్ కనిపిస్తలేదండి. కోళ్ళ పిల్ల అంతా ఘోరం జరిగిపోయిందమ్మా. ఆ డ్రైవర్ గాడు మిమ్మల్ని నమ్మించి డబ్బు బంగారం పట్టుకెళ్ళిపోయాడు. నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను, మీరేమీ జాగ్రత్త పడలేదమ్మా. వాడు మోసగాడంటే మీరు అసలు నమ్మేరా? అయ్య బాబోయ్, ఈ డ్రైవర్ ఎంత కూడా పని చేశాడు. ఏంటి? అయ్యో దేవుడా, అంత పని చేశాడా? మా దగ్గర ఎంతో నమ్మకంగా ఉన్నాడని నమ్మాను నేను. ఇంత మోసం చేస్తాడా? అయ్యో, ఇప్పుడు ఏం చేయాలి దేవుడా? మొదట్లోనే పంపించేస్తే ఇంత ఘోరం జరగకపోయింది కదా. అప్పుడు నేను చెప్పింది వెళ్ళలేదు కదా నువ్వు. సత్య, ఇంటి గుట్టు డ్రైవర్కి ఏమైనా చెప్పవా? ఈ విషయంలో వారికి నీకు ఏమైనా సంబంధం ఉందా? నేను చెప్పలేదు. చెప్పు. సత్య ప్రమాణకంగా నాకేం తెలియదండి. ఇంకేం చేస్తాం పద పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడదాం. అయ్యో మామయ్య గారు, అతను మా ఆయన ఆన్లైన్లో బుక్ చేశాడని అతని డీటెయిల్స్ తీసుకోలేదు మామయ్య. ఎంత మోసం చేశాడో. పద మామయ్య, మీరన్నట్టు వెళ్ళి కేసు పెడదాము. మేడం అంటూ ఎంతో అందగాడు అనుకున్నాను, మంచోడు అనుకున్నాను. వీడింటికి దుగ్గోడా. బాగుండు.